ఇసుక ఉచితం అంటున్నారు. కానీ ధరలు భారీగా ఉన్నాయి. అది కూడా జగన్ హయాంలో ప్రభుత్వానికి డబ్బులొస్తూ ఆ పైన భారీగా ఆదాయం అదే భారీ భారీ రేట్లు అన్నటువంటిది ఇదివరకు విమర్శ వస్తే, అంతకంటే అంటే ఉచితంగానే ఇసుకిస్తున్నామని చంద్రబాబు పదే పదే చెప్తూ ఉంటే, గ్రౌండ్ లెవెల్‌లో చూస్తే జగన్ హయాంలో కంటే రేట్లు ఎక్కువ అవుతున్నాయన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో, ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారట. కఠిన చర్యలకు వెనకాడొద్దని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనానికి ఆదేశాలు ఇచ్చారట. ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా జరుగుతున్న ప్రచారం మీద ఆందోళన వ్యక్తం చేశారట. ప్రజలను తప్పుదారి పట్టించేలా సాగుతున్న సోషల్ మీడియా ప్రచారానికి అడ్డుకట్ట వేయాలని మీనాకు ఆదేశించారట. ఉద్దేశపూర్వక అబద్ధాలతో ఉచిత ఇసుక మీద ప్రజల్లో అనుమానాలు రేకెత్తించేలా ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారట. కలెక్టర్లు, ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీ చేసి ఈ తరహా వ్యవహారాల పట్ల కఠినంగా వ్యవహరించాలని మీనాని ఆదేశించారట. ప్రభుత్వం నిజాయితీగా అమలు చేస్తున్న ఇసుక విధానం మీద జిల్లా స్థాయిలో నిజానిజాలను వెలికితీసి బాధ్యులు ఎంతటి వాళ్ళనైనా ఉపేక్షించదని గనుల శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం స్పష్టం చేశారట. ఇంతకీ అది ధరల్ని కంట్రోల్ చేయాలా, లేకపోతే ఇది సోషల్ మీడియాలో వైరల్ని కంట్రోల్ చేయాలన్నదే ఇక్కడ ప్రశ్న.